హలో ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. అల్లు అర్జున్ గారి కేసులో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇప్పుడైతే మధ్యంతర బెయిల్ మీద ఆయన బయటికి రావడం జరిగింది. కానీ ఫోర్ వీక్స్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, లీగల్ గా ఎలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేయబోతున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, చట్టం ఎవరికి చుట్టం కాదు, అందరికీ చట్టం సమానమే అని అంటారు. నిజంగానే అల్లు అర్జున్ గారి కేసులో నిజంగానే చట్టం ఎవరికి చుట్టం కాదన్న వాదన నిజమైందా? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అంటే నేను చూసిన ప్రకారం ఇప్పటివరకు అంతా అది ఫాలో అవుతున్న ప్రకారం అయితే చట్టం అందరికీ చుట్టం కాదనే విషయం అయితే అది నిజము కాదని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ గారిని ఒకే రోజు అరెస్ట్ చేశారు. ఒకే రోజు రిమాండ్‌లో పెట్టారు. ఒకే రోజులే ఇంటరిమ్ బెయిల్ కూడా వచ్చేసింది ఆయనకి. అవును. మామూలుగా మీరు నేను ఉంటే అది సాధ్యం కాదది. ఐయామ్ జస్ట్ బీయింగ్ ఫ్రాంక్. ట్రూ. యాహ్! సో బీయింగ్ యాస్ ఎ అడ్వకేట్ మీరే చెప్పాలి. దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. యాహ్! చాలా టఫ్ అది. అలా అంత ఈజీగా అవ్వదది. ఒకే రోజులో ఇవన్నీ అయిపోవడం. బట్ ఆయనకి అయిందది. అలాంటప్పుడు ఒక విధంగా చెప్పాలంటే హి ఈస్ ప్రివిలేజ్డ్ అని అనాలి. సో మీరన్నట్టుగా అంటే అది చట్టం అందరికీ ఎందుకు వెల్ నోన్ చుట్టం కాదని పర్సనాలిటీ, ఆయన పెద్ద హీరో అన్న. ఐ కెనాట్ టెల్ థట్. బట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. అసలు నిజాలు ఏంటి కేసు దాని మీద అండ్ అండ్ ఆయన కౌన్సిల్ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ పెట్టారో జడ్జి గారి ముందు అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. అండ్ దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఎట్ ద సేమ్ టైం కొద్దిగా ఈయన సెలబ్రిటీ కాబట్టి కొద్దిగా వెసులుబాటు అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది నేను కాదనా. ఓకే దట్ విల్ బి దేర్. సార్, బేసిక్ గా చట్టాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే కోర్టుని బట్టి చట్టం ఉంటుందా? నాకు ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే, నాంపల్లి కోర్టు ఏమో రిమాండ్ విధించింది, కానీ హైకోర్టు ఏమో బెయిల్ ఇచ్చేసింది. సో దీన్ని ఎలా చూడాలి మనం? అంటే కోర్టులని బట్టి, అక్కడ జడ్జిల మైండ్ సెట్ ని బట్టి ఏమన్నా ఉంటుందా? అలానే కాదండి. అంటే ఆ టైంలో ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ప్రెజెంట్ చేశారో దాన్ని బట్టి బేస్డ్ ఆన్ దోస్ ఫ్యాక్ట్స్ జడ్జి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఇక్కడ అల్లు అర్జున్ గారి తరపున ఎవరైతే వకీలు ఉన్నారో ఆయన ఏం ఆర్గ్యుమెంట్స్ పెట్టారు, ఇక్కడ ఇటువైపున గవర్నమెంట్ ప్లీడర్ గారు స్టేట్ తరపున ఏం ఆర్గ్యుమెంట్స్ పెట్టారు, దాన్ని బట్టి ఆధారితమై ఉంటుంది. నాకు తెలిసి నాంపల్లి కోర్టులో ఐ వాస్ ఫాలోయింగ్ దెమ్. మోస్ట్లీ నిందాపనిందాలు ఒకరినొకరు ఇది స్టేట్ ఫెయిల్యూర్ అని, పోలీసు వాళ్ళ ఫెయిల్యూర్ అని, వాళ్ళేమో ఇది థియేటర్ మేనేజ్మెంట్ అండ్ సినిమా యూనిట్ వాళ్ళ ఫెయిల్యూర్ అని, అల్లు అర్జున్ వాళ్ళ టీం ఫెయిల్యూర్ అని, ఇట్లా ఒకరికొకరు నిందల పరంగానే అయినాయి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ. సో అందులో ఫ్యాక్ట్స్ గురించి బయటకు వచ్చింది తక్కువ. సో అక్కడ కొద్దిగా ఎక్కడో కొద్దిగా అల్లు అర్జున్ గారి తరపున న్యాయవాదులు కొద్దిగా దే ఫెయిల్డ్ టు ప్రెజెంట్ కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్. ఐ కెన్ టెల్ దట్. సో మేబీ బికాస్ ఆఫ్ దట్ జడ్జి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఆయన రిమాండ్ లో పంపించడం జరిగింది. బట్ వేరేస్ ఈ లోపల వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో క్వాష్ పిటిషన్ తో పాటు ఇంటరిమ్ బెయిల్ కూడా వేసుకున్నారు. జనరల్ మనం ఏంటంటే మనం లోవర్ కోర్టులో ఏంటంటే రెగ్యులర్ బెయిల్ వేసుకుంటాం. బట్ అది దాంతో పాటే కొద్దిగా అదొక అటు ఇటుగా ఇనిషియల్ గా మనకి ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద సెక్షన్స్ పెట్టినప్పుడు దీస్ ఆర్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్. ఇప్పుడు ఏవైతే సెక్షన్స్ పెట్టారో 105 సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 118 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఆఫ్ బిఎన్ఎస్, ఈ రెండు కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ పెద్ద సెక్షన్స్ ఇవి. సో జనరల్లీ వీటిలో ఏంటంటే మనకి బెయిల్ దొరకడం కష్టం అనమాట. అవన్నీ నాన్ బెయిలబుల్ ఇవి. సో అలాంటప్పుడు ఏమైతుంది, బెయిల్ దొరకడం కష్టం కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు ఇది ఇబ్బంది అయితే రెగ్యులర్ బెయిల్ రావడం కష్టం అని చెప్పి ఇమీడియట్ గా వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే వాళ్ళ లాయర్స్, అల్లు అర్జున్ గారి తరపున లాయర్స్ క్వాష్ పిటిషన్, అంటే ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే ఇతని మీద రాంగ్ గా పడ్డది దీన్ని క్వాష్ చేయండి అని చెప్పి మన హైకోర్టుకి వెళ్ళే హక్కు ఉంటుంది. క్వాష్ తో పాటు ఇంటరిమ్ అప్లికేషన్ కూడా జాయిన్ చేసి వేశారు వాళ్ళు, ఇంటరిమ్ బెయిల్ కూడా. సో అక్కడ ఆర్గ్యుమెంట్స్ నిరంజన్ రెడ్డి గారు ఎవరైతే అల్లు అర్జున్ గారి తరపున ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ ఉన్నారో, సుప్రీంకోర్టు లాయర్ కమ్ హైకోర్టు కౌన్సిల్ అయినా, సీనియర్ హైకోర్టు కౌన్సిల్ అయినా, ఈజ్ అ వెల్ నోన్ పర్సన్. సో ఆయన he has presented very good arguments there. సో బేస్డ్ ఆన్ దట్ ఇవాళ రోజు జడ్జ్ మేడం గారు ఆ డెసిషన్ తీసుకున్నారు, ఆయనకి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీథింగ్ అంతేగాని మైండ్ సెట్ బట్టి కాదు, బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ ద లాయర్స్ ఇంపార్టెంట్ అక్కడ. హౌ యూ ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ యువర్ క్లయింట్స్ ఆర్గ్యుమెంట్స్ అండ్ యువర్ కేస్, అక్కడే కదా మెయిన్. సో ఇక్కడ బెయిల్ వచ్చిందంటే మెయిన్ గా మనం లాయర్ గారి సమయస్ఫూర్తి అనుకోవాలా? డెఫినెట్ ఆయన టాలెంట్ డెఫినెట్లీ కౌంట్స్. ఎగ్జాక్ట్లీ. సో లాయర్ గారు చెప్తున్నప్పుడు విన్నాం. సో అక్కడ మెయిన్ గా పోలీసుల మిస్టేక్ చాలా ఉంది, ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడికి వస్తున్నారని ఇంటిమేషన్ ఉంది. సో సంధ్య థియేటర్ వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు, కానీ పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదు. పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడడానికి ఎగబడ్డారు, అల్లు అర్జున్ తో పాటు సినిమా చూడడానికి ఎగబడ్డారు అని చెప్తున్నారు. సో వాళ్ళు అలా చేయడం వల్లనే కదా ఆవిడ చనిపోయింది, దీంట్లో అల్లు అర్జున్ చేసిన తప్పే ఉంది అని అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలి మనం? అసలు ఎవరు తప్పు ఉంది ఇందులో?
ఇప్పుడు తప్పొప్పులు ఎవరు ఉన్నాయని చెప్పేదానికంటే ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతానమ్మా, ఇక్కడ తప్పు ఇరువురిది ఉంది అని మాత్రం నేను చెప్పగలుగుతాను. Okay. బికాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే తప్పు ఎవరు అనేది కోర్టు నిర్ణయిస్తుంది వెన్ ద ట్రయల్ స్టార్ట్స్. అండ్ అక్కడ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ ద సిచ్యువేషన్స్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్ లాస్ట్కి దానికి ఒక అది కొలిక్ వస్తుంది ఆ కేసు, అప్పుడు Okay. తెలుస్తుంది ఎవరు తప్పు నిజంగా ఎవరిది కాదన్నది. బట్ యాజ్ ఆఫ్ నో వెన్ వీఆర్ లుకింగ్ ఎట్ ద కేస్ ఇన్ అ బర్డ్స్ ఐ వ్యూ, దూరం నుంచి మనం చూస్తే మనకు తెలిసింది ఏంటంటే, మామూలుగా చూస్తే ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు అక్కడ క్రౌడ్ని జనరలీ మాప్ ఫ్రెంజీ అంటారు. జనరల్లీ మామూలుగా ఒక స్టార్స్ వచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద లీడర్స్ కానీ ఒక పర్సనాలిటీ ఫేమస్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు మాబ్ అనేది ఫ్రెంజీ అవ్వడం కామన్ అది. సో మామూలుగా చూస్తేనే మనం ఇప్పుడు పుష్కరాలకి అక్కడిక్కడ చూసినప్పుడు స్టాంపేడ్స్ అవన్నీ జనరల్ చాలా అయితే ఉంటాయి. అలానే ఇట్లాంటి ముఖ్యంగా ఇలాంటి ఈవెంట్స్లో మాబ్ ఫ్రెంజీ అవ్వడం చాలా కామన్ అది. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ అ స్టేట్స్ డ్యూటీ టు మెయింటైన్ పర్ఫెక్ట్ సేఫ్టీ మెజర్స్ అండ్ గుడ్ సేఫ్టీ మెజర్స్. సో దాని తగ్గట్టుగా పోలీస్ పర్సనల్ అంటే స్టాఫ్ ఎక్కువ మంది పెట్టి దాని తగ్గట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ థియేటర్ మేనేజ్మెంట్ కూడా అసలు కరెక్ట్ పర్మిషన్స్ తీసుకున్నారా లేదా, నాకు తెలిసినంత వరకు అయితే జనరల్లీ చాలా మంది తప్పులేం చేస్తుంటారండి ఇలాంటి విషయాల్లో. వాళ్ళు పర్మిషన్ అడుగుతారు, పోలీస్ వారిని కానీ వాళ్ళని కానీ, ఇట్లా పలానా ఈవెంట్ చేస్తున్నామంటే మాకు ఇలా పర్మిషన్ కావాలి బందోబస్తు అని చెప్పి అడుగుతారు. అవతల పోలీస్ వారు రిటర్న్లో ఇవ్వాలి పర్మిషన్, బట్ వీళ్ళు రిటర్న్ చూసుకోరు. ఓన్లీ వీళ్ళకి ఎప్పటి నుంచో అలవాటు అయిపోతుంది, జస్ట్ ఓన్లీ పర్మిషన్ ఒక అప్లికేషన్ పెడతారు, వాళ్ళు అక్నాలజ్మెంట్ ఇస్తారు అంతే. పోలీసు అక్నాలజ్మెంట్ మీరు ఇచ్చిన నేను ఇచ్చిన అప్లికేషన్ ఇస్తే వాళ్ళు అక్నాలజ్మెంట్ కొడతారు, ఒక స్టాంప్ ఇస్తారు. దట్ డజంట్ మీన్ దే హావ్ గివెన్ ద పర్మిషన్. రిటర్న్ పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు పోలీసు వాళ్ళు. ఇది చాలా మందికి అది ప్రాసెస్ ఫాలో గారు. జస్ట్ మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం అయిపోయింది, వాళ్ళకి స్టాంప్ కొట్టారు అయిపోయింది అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు ముందుకి. దట్ ఈస్ రాంగ్. సో ఇలాంటివి కొన్ని మిస్టేక్స్ అయినాయి ఇక్కడ ఈ కేసు పరంగా చూస్తే ఇలాంటి మిస్టేక్స్ అయినాయి నాకు తెలిసి. సో ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది. అది ఏంటన్నది ఫ్యూచర్ లో వెన్ ద ట్రయల్ స్టార్ట్స్ కోర్టులో తెలుస్తాయి అవన్నీ. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ పోలీసులు తప్పు అని తేలితే కనుక పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. డెఫినెట్లీ అమ్మా, వెన్ ద ఇట్స్ స్టేట్స్ ఫెయిల్యూర్ కాబట్టి యూ కెన్ పార్టీ ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్. ఎవరైనా ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాకటి డైలాగు చట్టం ఎవరికి చుట్టం కాదు. సో నో మ్యాటర్ ఎవరైనా కానీ అవతల పర్సనాలిటీ దే కెన్ బి పార్టీడ్ ఇఫ్ ఇట్స్ ఎ కేస్ దట్ హ్యాస్ మెరిట్స్. అండ్ డెఫినెట్లీ ఆ పార్టీ తప్పు చేసేది మీరు నమ్మితే డెఫినెట్లీ యూ కెన్ పార్టీ ఎనీ వన్. సో పోలీసులైనా మనం పార్టీ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ అని పార్టీ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ మనం స్టేట్ గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరిని పార్టీ చేయాల్సి వస్తుంది, బికాస్ అండ్ ఆల్సో హోమ్ డిపార్ట్మెంట్, బికాస్ వాళ్ళ కిందనే ఉంటారు కాబట్టి. సో దీస్ ఆర్ ద పార్టీస్ వేర్ యూ హావ్ టు పార్టీ దెమ్ ఇన్ సచ్ కేసెస్. అండ్ అలాంటి కేసెస్ కూడా చాలా ఇదివరకు మనం చూసుకుంటే అలాంటి చాలా కేసెస్ ఉన్నాయి ఇదివరకు కూడా. సార్ ఇలా స్టాంపేడ్ లో చనిపోవడం అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు. Yeah. ఇంతకు ముందు చాలా జరిగాయి. మనం పుష్కరాల టైంలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఏపీలో 30 మంది చనిపోవడం జరిగింది అప్పుడు Yeah. పుష్కరాల టైంలో. సో అప్పుడు కూడా మనం ఇలాంటి యాక్షన్ తీసుకుని ఉండాల్సింది అప్పుడు. కానీ ఇప్పుడు ఓన్లీ అల్లు అర్జున్ గారి విషయంలోనే జరిగింది. అది ఒక రాంగ్ నోషన్ అమ్మా. అంటే జనరల్లీ ఇప్పుడు ఒక సీఎంఓ లేకపోతే ఎవరైనా ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి వచ్చి అలాంటి ప్రోగ్రామ్స్ అయినప్పుడు అక్కడ స్టాంపేడ్ జరిగితే ఆయనని డైరెక్ట్గా మనం పార్టీ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన పుష్కరాల గురించే మనం ఆలోచిస్తే ఆ పుష్కరాలు అప్పుడు ఏమైందంటే, ఆ పుష్కరాలు ఏదైనా కానీ స్టేట్ యంత్రాంగం సేమ్ ఇట్లానే ఫెయిల్ అయింది. పోలీసు వారు సరిగ్గా సేఫ్టీ మెజర్స్ పెడతంలో ఫెయిల్ అయ్యారు. జనాలు లక్షల మంది వచ్చారు ఒకేసారి. ఆ పుష్కర స్నానాలు ఎర్లీ మార్నింగ్ చేయాలని హడావుల్లో ఒకేసారి అందరు మీద పడిపోయేసరికి ఆ పుష్కరాల్లో చాలా మంది స్టాంపేడ్ అయి చనిపోయారు. దానికి మనం కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరినే మనము అలా స్టేట్ గవర్నమెంట్ యూ కెన్ పార్టీ. దట్స్ వాట్ యాజ్ ఐ టోల్డ్ యు ఎర్లియర్. గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాబట్టి గవర్నమెంట్ మీరు పార్టీ చేయొచ్చు. దానికి తగ్గట్టుగా సమన్స్ మీరు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్ కి వెళ్తుంది, అది స్టేట్ ఆయనకి పంపించచ్చు మనం. సో ఇవన్నీ చేయొచ్చు మనం. ద సేమ్ థింగ్ అగైన్ మనం గవర్నమెంట్ పార్టీ చేయొచ్చు, బట్ ఒక ఇండివిజువల్ని డైరెక్ట్గా మీ వల్ల ఇది అయిందని చెప్పి మనం పార్టీ చేయడానికి ఉండదు. బట్ ఇక్కడ ఈ కేసుకి వచ్చేసరికి పోలీసు వారు ఇక్కడే అంటుంది ఏంటంటే అది స్టేట్ని పార్టీ చేయడం అది అలాంటి ఇష్యూస్లో వేరే. కానీ ఇక్కడ ఈవెంట్ ఇక్కడ మెయిన్ హీరో గారి గురించే కదా, ఈ హీరో వల్లే ఇంతమంది జనాలు వచ్చారు. ప్లస్ ఆయన పర్మిషన్ తీసుకోలేదు. వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఆయన ఒకళ్ళు కాముగా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఇంత గొడవ ఉండదు కదా. ఆయన ప్రీమియర్ షోకి వచ్చి ఆయన ఆ తారాగణం మిగతా సినిమా తారాగణము ఎవరైతే ఉన్నారో కాముగా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది, సినిమా చూసి వచ్చి ఉంటే ఇంత అయ్యేది కాదు. ఈయన వచ్చి వితౌట్ పర్మిషన్ కొద్దిగా చిన్న సైజు అభివాదం చేసుకుంటూ కార్ రూఫ్ టాప్ ఎక్కారని చెప్పి వీళ్ళ ఎలిగేషన్స్ పోలీస్ వారు. అదే దానికంటే పర్మిషన్స్ లేవు కదా. మరి అలా చేయడం వల్ల ఇదంతా మాబ్ ఫ్రెండ్స్ అయ్యి కొద్దిగా ఒకళ్ళు తోసేసుకొని ఇలా స్టాంపేడ్ అయిందని చెప్పి పోలీస్ వారి అలిగేషన్స్ ఇవ్వండి. వితౌట్ పర్మిషన్ ఆయన చేశాడు కదా. సో అక్కడ అలాంటప్పుడు ఈయన పార్టీ చేయాలి కదా, వితౌట్ పర్మిషన్ ఆయన చేసినందుకు, అంత ఇర్రెస్పాన్సిబుల్గా అలా చేసినందుకు ఈయన ఈజ్ ఆల్సో అక్యూజ్డ్ కదా అనేది వీళ్ళ వాదన. సో దిస్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. అండ్ ఆ పుష్కరాలు జనరలీ ఈ పొలిటికల్ ర్యాలీస్లో స్టాంపేడ్స్ అవన్నీ వేరే సినారియోస్. బట్ ఒక్కటే మాత్రం నిజమమ్మా, ఐదర్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ర్యాలీ స్టాంపేడ్ ఆర్ పుష్కరాలు స్టాంపేడ్ ఆర్ ఏ సినిమా ఈవెంట్ స్టాంపేడ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు పెట్టాల్సిన సెక్షన్స్ ఏంటి? ఇలాంటి వాటిలో ఎవరైనా చనిపోతే కానీ ఏమైనా ఇదైతే
డెత్ బై నెగ్లిజెన్స్ అంటే సెక్షన్ 106 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఆఫ్ బిఎన్ఎస్ ఇప్పుడు ఉంది. సో ఆ సెక్షన్ పెట్టాలి ఇందులో, డెత్ బై నెగ్లిజెన్స్ అన్నది 106 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఆఫ్ బిఎన్ఎస్. కానీ ఇక్కడ మీరు అల్లు అర్జున్ గారి కేసులో చూస్తే దే హ్యావ్ కెప్ట్ 105 అలాంగ్ విత్ సెక్షన్ 118 ఆఫ్ సబ్ క్లాజ్ 1. అది అసలు అది ఎట్లా అట్రాక్ట్ అవుతుంది అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ రోజు కూడా నేను ఆయన అరెస్ట్ చేసిన రోజు వేరే ఛానల్ ఇట్లా అదే అడగడం జరిగింది. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మరి ఆ సెక్షన్స్ ఎందుకు వేసారు వాళ్ళు, కావాలనే సార్ ఆ సెక్షన్ అది మనం చెప్పలేము. ఐ కెనాట్ కామెంట్ లైక్ దట్. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, వాళ్ళు కొద్దిగా అది కాగ్నిజబుల్ అంటే హై సివియర్ సెక్షన్స్ ఎందుకు వేసారు కావాలనా మరి అంటే ఎందుకో మళ్ళీ తెలియదు దానికి నాకు. కనీసం బెయిల్ కూడా రాకూడదు, జైల్లో కూర్చోబెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో అల్లు అర్జున్ గారి మీద ఇలాంటి అలిగేషన్స్ చేసి ఇలాంటి కేసులు పెట్టారని అది చెప్పి నేను డైరెక్ట్ గా అంటే నాకు అదే తెలియదు. అది. బట్ అది మనం పోలీస్ వారిని అడగాలి యాక్చువల్లీ. ఎందుకు నేను ఆ రోజు కూడా నేను ఎగ్జాక్ట్లీ అడిగింది ఎందుకు అదే, ఎందుకు ఇంత డౌట్ వేశారని. వస్తుంది అని అంటే ఆయన ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా. తప్పు జరిగింది కాదని ఎవరు అనట్లేదు, చాలా పెద్ద తప్పు, ఒక మనిషి ప్రాణం పోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేని అంశం. అవును. అలాంటిది A1 ముద్దాయి అని చెప్పి అంటున్నారు అల్లు అర్జున్ గారిని. కానీ ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఇట్స్ లిటరలీ లైక్ ఒక ఖైదీని చాలా క్రైమ్ చేసి ఎక్కడ పారిపోతాడో అనే విధంగా ఆయన బెడ్రూమ్ వరకు వెళ్ళి ఆయనతో పాటు ఉండి ఆయన తీసుకురావడం అనేది ఇట్స్ లిటరలీ లైక్ ఎందుకంత ఆయన ఏమైనా పారిపోయే మనిషా? అలా కాదు కదా, ఇలా అనిపిస్తుంది. కరెక్టే అమ్మా. ఎందుకంటే నేను మీద ఛానల్స్ లో కూడా అందరిని చూస్తుంటే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇదే, ఎందుకు ఒక A11 లో ఉన్న వ్యక్తి అంటే ఈజ్ నాట్ ఎ ప్రైమ్ అక్యూజ్డ్, ఎగ్జాక్ట్లీ. అక్యూజ్ నెంబర్ 11 అయినా అందులో ఉన్న ఒక వ్యక్తిని, అందులో ఒక పెద్ద స్టార్ అయినా ఆయన ఎక్కడికి పారిపోడు. అలాంటి వ్యక్తిని సడన్ గా అది కూడా ఫ్రైడే రోజు శుక్రవారం పూట వెళ్ళి ఇంట్లోపల బెడ్రూమ్ లో చొరబడి మరి అరెస్ట్ చేసి మరి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చాలా మంది అది క్రిటిసైజ్ చేస్తున్నారు ఆ మూవ్ ని. దట్ ఈస్ ఆల్సో దేర్, నేను కాదనట్లేదు. బట్ అదైతే నిజమే. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా పోలీస్ వారు కొద్దిగా అత్యుత్సాహం చూపించినట్టు అనిపిస్తుంది ఈ ఇన్స్టెన్స్ లో. మరి అది ఎందుకు చూపించారు అనేది అది గవర్నమెంట్ ని అడగాలి, ఆ హోమ్ మినిస్టర్ గారిని అడగాలి. ఇప్పుడు ఎవరి కింద అయితే అది హోమ్ ఉందో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడగాలి. సార్ ఇదంతా కూడా ఈ డ్రామా ఏదైతే ఉందో దీని అందరు డ్రామానే అంటున్నారు లిటరలీ. ఎందుకంటే ఇది చాలా అబ్నార్మల్ గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. పుష్ప మూవీ సక్సెస్ మీట్ టైంలో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఇదంతా జరిగింది, ఇదంతా కావాలనే చేశారని చెప్పి చెప్తున్నారు. అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆయన నైట్ అంతా కూడా జైల్లోనే ఉంచారు. ఇదంతా కూడా కక్షపూరితంగా చేసింది అని అంటున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఫ్రైడే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే జనరల్ గా కక్షపూరితంగా ఇలా అరెస్ట్ చేయాలనుకుంటే గనక ఫ్రైడేనే చేస్తారనే ఒక వాదన ఉంది. దీని గురించి మీరేమంటారు? ఇది ఎంతవరకు వాస్తవం? అంటే జనరల్లీ ఒక మీరు అంటున్న వాదన ప్రకారం అది ఫ్రైడే ఎవరినైనా మనం వెండేటా పాలిటిక్స్ కానీ వెండేటా కేసు కానీ వేద్దాం అనుకుని వాళ్ళని అరెస్ట్ చేద్దాం అనుకుంటే ఫ్రైడే రోజు ఎందుకు చేస్తారంటే సాటర్డే సండే కోర్టు హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అప్పుడు 2 రోజులు వాళ్ళు బెయిల్ అప్లై చేసుకునే టైం ఉండదు, అది కోర్టు ఉండదు కాబట్టి మళ్ళీ మండే రోజు చేసుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు ఈ 2-3 రోజులు అయితే వాళ్ళకి జైల్లో ఉంచచ్చు కదా అన్న ఉద్దేశంతో చేస్తారు. కరెక్టే, నేను అలా కొన్ని ఇన్స్టెన్సెస్లో చేయడం నేను కూడా చూశాను. దట్ ఈస్ దేర్. బట్ ఈ విషయంలో ముఖ్యంగా అలా చేశారా లేదా అన్నది మనము కొద్దిగా మనం కరెక్ట్గా మొత్తం సినేరియోని అంతా ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకే అర్థమవుతుంది చేశారా లేదా అని. అది మరి నిజంగానే మన స్టేట్ గవర్నమెంట్ని అడగాలి, అది పోలీస్ వారిని అడగాలి. ఎందుకంటే ఆ రోజు నేను చూశాను, ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ద ఆర్డర్స్ జడ్జి గారు అక్కడ ఎక్స్టెండ్ చేసి ఆ రోజు హైకోర్టులో టైం ఎక్స్టెండ్ చేసి మొత్తం 2 hours వాదనలు విని గవర్నమెంట్ ప్లీడర్వి మరియు అల్లు అర్జున్ గారి తరపున లాయర్ గారిది 2 వాదనలు విని లాస్ట్కి ఇంటర్వ్యూ బెయిల్ ఇచ్చినప్పుడు మరి అదే రోజు నైట్ ఆయనని రిలీజ్ చేయొచ్చు. బట్ వాళ్ళు అక్కడ సూపరింటెండెంట్ గారు కానీ జైలు సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్డర్స్ అందలేదు మా కోర్టు నుంచి అని చెప్పి ఒకటి చెప్పారు. ఇంకోటి అది పర్సనల్ బాండ్ కట్టాలి, ఎందుకంటే ఇక్కడ కోర్టులో కడతాం లేదు కాబట్టి ఆయన అప్పుడు రిలీజ్ చేయాలి కాబట్టి జైలు సూపరింటెండెంట్కి పర్సనల్ బాండ్ కట్టమని చెప్పారు. సో ఆ బెయిల్ అప్లికేషన్ రాలేదు అని ఆ కోర్టు నుంచి అని చెప్పి అదొకటి రీజన్ చెప్పడం జరిగింది. ఇంకోటి పోనీ పర్సనల్గా మనం ఇప్పుడు ఒకవేళ కోర్టు నుంచే రావాల్సిన అవసరం లేదు, మనం కూడా యాజ్ ఎ లాయర్ నా క్లయింట్కి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఐ కెన్ పర్సనలీ ఆల్సో గో టు ద జైల్ అండ్ సబ్మిట్ దోస్ ఆర్డర్స్ అండ్ నేను ఆర్డర్ కాపీస్ ఇచ్చి నేను రిలీజ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు అది కూడా చేశారు. చేస్తే ఆర్డర్ కాపీస్ కూడా కరెక్ట్ ఫార్మాట్ లో లేవని చెప్పి మొత్తానికి అయితే ఆయన ఆ రోజు నైట్ ఆయన జైల్లో ఉంచడానికి ఒకే ఒక కారణం ఆర్డర్ లో లేదని, ఒక ఆర్డర్ రాంగ్ ఫార్మాట్ ఇచ్చారు. వీళ్ళు ఎవరైతే పర్సనల్ లాయర్ గారు పర్సనల్ గా ఇచ్చారో ఆర్డర్ కాపీస్ రాంగ్ ఫార్మాట్ ఉన్నాయని చెప్పారు. అండ్ కోర్టు నుంచి ఏమో అసలైన ఆర్డర్స్ రాలేదని చెప్తారు. అది ఆన్లైన్ లింక్ అప్లోడ్ కావాలంటారు. ఇట్లా రకరకాల కన్ఫ్యూజన్ మొత్తానికైతే. అంటే జనరల్లీ ఎవరికి అది కన్ఫ్యూజన్ ఉండదు, మామూలుగా అయితే వేరే ఖైదీలకు ఆ కన్ఫ్యూజన్ ఉంటుందో తెలియదు. మరి ఆ రోజు ఎందుకు కన్ఫ్యూజన్ అయింది అనేది మనం ఆలోచించుకోవాలి. ఓకే సార్, అల్లు అర్జున్ గారి కేసులో ఫర్దర్ గా ఎలాంటి లీగల్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆయన? అంటే ఇప్పుడు 4 weeks అయిన తర్వాత ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి?
అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పినట్టు అది ఇంటరిమ్ బెయిల్ వచ్చిందండి. సో, ఇట్స్ ఓన్లీ టెంపరరీ రిలీఫ్. యాహ్! అది ఉంటూనే ఈ లోపల ఆయన నాంపల్లి కోర్ట్‌లో వాళ్ళ యొక్క లీగల్ టీమ్ ఇమ్మీడియేట్‌గా నార్మల్ రెగ్యులర్ బెయిల్‌కి అప్లై చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ వాళ్ళు చేసుకోవాలి ఈ లోపల. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఈ లోపల నీకు బెయిల్ రాకపోతే డెఫినిట్‌గా అల్లు అర్జున్ గారు ఈ 4 వారాల తర్వాత హి హాస్ టు సరెండర్ ఓకే. వెళ్ళి. బట్ నాకు తెలిసైతే బెయిల్ వస్తుంది ఆయనకి. ఎందుకంటే నాంపల్లి కోర్ట్‌లో ఐ థింక్ దే విల్ గివ్ దట్ బెయిల్ నౌ. హుహు. సో, డెఫినెట్‌లీ దట్ విల్ హ్యాపెన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్లీ ఇలాంటి కేసెస్‌లో ముఖ్యంగా నౌ యాస్ హి ఆల్సో గాట్ ఎన్ ఇంటరిమ్ బెయిల్ ఫ్రమ్ ది యాహ్! కోర్ట్, హైకోర్ట్. హైకోర్ట్. కొద్దిగా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని లోవర్ కోర్ట్ ఇప్పుడు సరే ఓకే అని చెప్పి ఈసారి బెయిల్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు కరెక్ట్‌గా చెప్పగలిగితే అండ్ కోర్ట్ సాటిస్ఫై అయితే రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటది అప్పుడు ఆయనకి. సో, అంత ఆ బెయిల్‌లో ఆయన హి కెన్ కంటిన్యూ. నో ప్రాబ్లమ్. ఒకవేళ అంటే అలా జరగకూడదు పాపం. వాళ్ళ అబ్బాయి కూడా వెంటిలేటర్ మీద ఉండడం జరిగింది. ఆ అబ్బాయి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా వెంటిలేటర్ మీదనే సర్వే అవుతున్నాడు. Yeah. జనరల్‌గా మనకు తెలుసు. ఒక వ్యక్తి, ఒక పర్సన్ వెంటిలేటర్ మీద ఉన్నాడంటేనే ఆల్మోస్ట్ ఆల్ చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగానే Yeah. లెక్క. ఇప్పటికే ఆ అబ్బాయి హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది ఫైనాన్షియల్‌గా, Yeah. ఎమోషనల్లీ. Yeah. వి ఆర్ దేర్ అని చెప్పి Yeah. చాలా హామీలు కూడా ఇస్తున్నారు. సో వాట్ ఇఫ్ ఇన్ కేస్ జరగరానిదేమన్నా జరుగుతాయి. ఇది ఇంకా యాడెడ్ బర్డెన్‌లా మారబోతుందా అల్లు అర్జున్ గారికి? ఆ సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఏమైనా జరగనిది జరిగితే మాత్రం అన్‌ఫార్చునేట్‌లీ కొద్దిగా ఎక్స్‌ట్రా అది యాడెడ్ బర్డెన్ లాగానే అయితుందది ఆయన కేస్‌లో. సో, డెఫినెట్‌లీ అది ఆల్రెడీ ఆయన పిల్లోడి గురించి వాళ్ళు కేస్‌లో పెట్టారు కాబట్టి అది కూడా అది మెన్షన్ చేశారు వాళ్ళ కేస్ డైరీలో. సో, ఎప్పుడైనా ఈ లోపల ఏమైనా ఇది చార్జ్ షీట్ ఫైల్ చేసే లోపల ఏమైనా పిల్లోడికి ఏమైనా జరగని జరిగితే మరి అది కూడా వాళ్ళు యాడ్ చేసి దాని ప్రకారంగా కూడా వాళ్ళు ఆ చార్జ్ షీట్ చేంజ్ చేయడం జరుగుతుంది. బట్ సెక్షన్స్ మాత్రం అవే పడతాయి. ఎందుకంటే సేమ్ అవే పెట్టారు కాబట్టి ఆ సెక్షన్స్ అయితే ఆల్టర్ చేయరు. ఓకే. నేను చెప్పినట్టు నాకు తెలిసి సెక్షన్ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే 106 ఆఫ్ సబ్ క్లాస్ 1 వాళ్ళు మార్చాలి. మరి ఇది ఎందుకు 118 ఆఫ్ సబ్ క్లాస్ 1 ఎందుకు పెట్టారో అది పోలీసులకి అర్థం కావాలి. బట్ చేస్తే ఆల్టరేషన్ జరగాలని ఇందులో పరంగా అయితే ఇంకా అందులోనే వాళ్ళు కేస్ డైరీలో మళ్ళీ యాడ్ చేసి కాకపోతే ఇక్కడ ఏంటంటే కేసు కొద్దిగా సివియారిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాణం అదే. పోవడం వేరు, 2 నిజమే. ప్రాణాలు పోవడం వేరు కదా! సో, అప్పుడు సివియారిటీ ఆబ్వియస్లీ డెఫినిట్‌గా ఆ కేసు సివియారిటీ పెరుగుతది. సో, సెపరేట్‌గా మళ్ళీ పోలీసులు ఈయన మీద సెపరేట్‌గా దాని మీద కూడా కేసేస్తారా? లేదా దీంట్లోనే యాడ్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. బికాజ్ దే కెన్ డూ ద బ్యాచ్ ఫైలింగ్ ఆల్సో. సెపరేట్ కేసేసి 2 హియరింగ్స్ ఒకటే చేయొచ్చు. లేదంటే దానిలోనే ఇది యాడ్ చేయొచ్చు. సో, లెట్ us సీ వాళ్ళు ఏం చేస్తారని అంటే సార్ ఇప్పుడు బాధితులు అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఇప్పుడు ఆయన రేవతి గారి హస్బెండ్ ఏమంటున్నారంటే ఇది మా తప్పే, మా అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ అవ్వడం వల్ల మారం చేయడం వల్ల వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. నేను కేసు కూడా తీసేసుకుంటా, వాపస్ తీసుకుంటా అని అంటున్నారు. ఒకవేళ కేసు గనుక వాపస్ తీసుకుంటే కేసు కొట్టేస్తారా? లేదండి. జనరల్లీ ఇది నాన్ కాంపౌండబుల్ కేసెస్ ఇవన్నీ. సో, ఓకే. క్రిమినల్ కేసెస్ ఏదైనా సరే మీకు నాన్ కాంపౌండబుల్ అంటారు. అంటే హుహు. నాన్ కాంపౌండబుల్ అంటే ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్ చేయడానికి ఉండదు. ఓకే. సివిల్ కేసెస్ లాగా మిగతా ఫ్యామిలీ కేసెస్ లాగా వాటిని ఏంటంటే కంపౌండబుల్. అవి హుహు. మనం ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. క్రిమినల్ కేసెస్ జనరల్లీ దట్ విల్ నాట్ దట్ కంపౌండబుల్ ఎలిమెంట్ విల్ నాట్ బి దేర్. ఎలిమెంట్ విల్ నాట్ బి దేర్ అనమాట. సో, డెఫినిట్‌గా వాళ్ళు ఏదైనా సరే ఎందుకంటే ఈయన కంప్లెయింట్ ఇచ్చాడా లేదా అన్నది కాదు అక్కడ. కంప్లెయింట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఒక ప్రాణం పోయింది కాబట్టి పోలీస్ వారు సుమోటోగా ఆ కంప్లెయింట్ ఫైల్ చేయాల్సిందే, ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, ఆ కేసుని ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఈయన కూడా కంప్లెయింట్ ఇచ్చాడు కాబట్టి ఆయన విట్నెస్ కింద దాని కింద తీసుకుంటారు. యాహ్! ఒకవేళ ఈయన నేను వాపస్ తీసుకుందాం అనుకుంటే అదన్నా కూడా అది అవ్వదు. ఎందుకంటే అది క్రిమినల్ కేసు కాబట్టి అది ముందుకెళ్లాల్సిందే, ఆ ట్రయల్ జరగాల్సిందే. ఓకే. కాకపోతే ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ రేపటి రోజు జడ్జి గారి దగ్గర అది కొద్దిగా అంటే అసలైన విక్టిమ్స్ ఫ్యామిలీ వాళ్ళు అల్లు అర్జున్ గారి మీద కొద్దిగా సుముఖంగానే ఉన్నారు. వాళ్ళేమి అంత కోపంగా లేరు. ఆయన తప్పులేదని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అన్న అవును. స్టేట్మెంట్స్ అందులో ఎవిడెన్స్ కింద దాని కింద పనికొస్తాయి దాంట్లో. అంతేగాని కేసుని వాపసు కొట్టేయడానికో లేదా కేసుని వాపసు తీసుకోవడానికి పనికిరావు అవి. ఆ ట్రైన్‌లో కాకపోతే ఈయన స్టేట్మెంట్స్ పనికొస్తాయి. ఓకే. అప్పుడు అల్లు అర్జున్ గారికి కొద్దిగా శిక్ష తక్కువ అవ్వడమో, ఫైన్ జస్ట్ కేవలం ఒక ఫైన్‌తో పోవడమో, లేకపోతే అసలు ఆయన పేరు తీసేయడమో అక్కడ జరుగుతది. ఇలాంటి స్టేట్మెంట్స్ దానికి పనికొస్తాయి. అంతేగాని కేసు మొత్తానికి తీసేయడం అంటూ ఉండదు. సార్ ఈ ఇష్యూ వచ్చిన తర్వాత బయటికి అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక వైపు ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. పొలిటికల్‌గా అటు ఇండస్ట్రీ పరంగా చాలా చర్చలనేవి బయటకొస్తుంది. యాహ్! కానీ నిజానికి బాధితులు రేవతి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు నిజంగానే. అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. యాహ్! అలాంటిది గవర్నమెంట్ కూడా ఇలా ఒక రకంగా ఇట్లా అంటే దీన్ని కక్షపూరితంగానే వివరిస్తుంది గవర్నమెంట్ అనే పరంగా అని చెప్తున్నారు చాలా మంది. అండ్ మనకు కూడా క్లియర్‌గా అర్థమైపోతుంది చూస్తుంటే. కానీ ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించలేకపోతుంది?
మంచి క్వశ్చన్ అమ్మా. కరెక్ట్‌గా చెప్పారు. కరెక్ట్‌గా అడిగారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే జనరల్ ఇలాంటి స్టాంపిడ్స్‌కి గానీ, దేనికైనా గానీ నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది. యాహ్! అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే దానిలో ఇట్లాంటి విక్టిమ్స్‌కి జనరల్లీ గవర్నమెంట్ హ్యాస్ టు హెల్ప్ ఫ్రమ్ సీఎం రిలీఫ్ ఫండ్ గానీ, వాటి నుంచి గానీ గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళకి ఫ్యామిలీని కంపెన్సేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఇక్కడ ఎవరైనా అందరూ అల్లు అర్జున్ గారు సరే వాటెవర్ మైట్ బి ద రీజన్ వాళ్ళ టీం వల్లనో థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ వల్ల లేకపోతే సినిమా టీమ్ ఫెయిల్యూర్ వలన మొత్తానికైతే ఒక ప్రాణాలు పోయినాయి అక్కడ, నిండు ప్రాణం పోయింది అక్కడ. బట్ నౌ వీళ్ళ గురించి వీళ్ళని శిక్షించడం వాటి గురించే మాట్లాడుతున్నారు కానీ అండ్ అల్లు అర్జున్ గారు వాళ్ళని కంపెన్సేట్ చేయడం దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఆయన పర్సనల్ థింగ్ అది ఆయన ఇస్తున్నారు. యాహ్! యాహ్! బట్ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది అక్కడ. దే హ్యావ్ టు కంపెన్సేట్ ద విక్టిమ్స్ ఫ్యామిలీ. డెఫినెట్లీ దే హ్యావ్ టు డూ దట్. ట్రూ. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అక్కడి నుంచి వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వచ్చు. మరి గవర్నమెంట్ దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు అన్నట్టు ఈ తెలంగాణ గవర్నమెంట్ అంత చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆ పని చేయాలి వాళ్ళు. మరి అది దాని గురించి నిజంగానే ఎవరు మాట్లాడలేదు. కేవలం అల్లు అర్జున్ గారి మీదనే ఈ ఫోకస్ అంతా వెళ్తుంది కానీ ఆ విక్టిమ్స్ ఫ్యామిలీ గురించి ఎవరు నిజంగా పట్టించుకోవట్లేదు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్. కరెక్ట్. ఓకే. మొత్తానికైతే గవర్నమెంట్ కూడా దీనికి ముందుకొచ్చి వాళ్ళని హెల్ప్ చేయడం అనేది మినిమమ్ కంపల్సరీ చేయాలి. అది వాళ్ళ బాధ్యత కూడా. యెస్. సో ఇంకొక వాదన కూడా ఉంది. ఎక్కువగా మనం ఈ మధ్య చూస్తున్నాం ఇలా ఎక్కువగా ఇండస్ట్రీలో గొడవలు రావడం కానివ్వండి, లేదా అలిగేషన్స్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉన్నాం. Yeah. ఇదంతా కేవలం రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి కూడా వ్యతిరేకత ఉంది టాలీవుడ్ మీద. టాలీవుడ్ వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. అందుకే కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు. ఆయన అందుకే ఇలా చేస్తున్నాడు. రీసెంట్‌గా హైడ్రా విషయంలో మనం నాగార్జున గారి విషయంలో కావచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో కావచ్చు. సో ఇలా జరుగుతుంది. కంటిన్యూస్‌గా ఇలాంటివి చూస్తూనే ఉన్నాము. ఇండస్ట్రీ పరంగా అటాక్స్ చూస్తున్నాం. సో ఇదేంటి ఇంత కక్ష ఎందుకు టాలీవుడ్ మీద అని అంటున్నారు. అంటే మరీ మనము అన్నీ ఆయనకి ఆపాదించడం కూడా కరెక్ట్ కాదు. ఒక విధంగా అంటే మీరన్న క్వెషన్స్ నాకు అర్థమైంది. ఈయన హయాంలోని ఇవన్నీ ఎందుకైతున్నాయి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీద ఇట్లా అన్ని కేసులు ఎందుకైతున్నాయి మీరు అడుగుతున్నారు. అది సమంజసమే, అందరికీ ఆ డౌట్లు వస్తాయి. బట్ నేనేమనుకుంటున్నా అంటే నా వ్యూ నేనేం చెప్తున్నానంటే మేబీ అన్నీ ఆయన కావాలని చేస్తున్నాడని అయితే అనుకోను. మేబీ ఆయన నిజంగా ఇప్పుడు హైడ్రా పెట్టారు. ఆయన దాని ఉద్దేశం ఏంటంటే ఈ చెరువుల్ని వాటిని కాపాడదాం, లేక్స్ని కాపాడాలి, ఈ వాటర్ బాడీస్ని కాపాడాలి, అలాంటి పార్క్స్ని కాపాడాలనే ఉద్దేశంతో పెట్టారు. హైదరాబాద్ తెలంగాణ అంటేనే అసలు మెయిన్ చెరువులకి దానికి ఫేమస్, అలాంటివి ఇవన్నీ కబ్జా గురైనాయని చెప్పి చేశారు. కానీ నేను కూడా అప్పుడు ఈ హైడ్రా గురించి అప్పుడు ఫస్ట్ లో వ్యతిరేకించింది నేను కూడా. అప్పటికి వ్యతిరేకిస్తున్నా, ఇప్పటికి వ్యతిరేకిస్తున్నా. నిజంగానే అప్పుడు నాగార్జున గారికి ఏదైతే జరిగిందో నిజంగా మిగతా వాళ్ళని కూడా అలానే చేయాలి. బట్ నాగార్జున గారి విషయంలో జరిగింది మళ్ళీ మిగతా వాళ్ళ విషయంలో ఇంకా టైం తీసుకుంటున్నారు. సో ఫస్ట్ అటాక్ చేసేసారు. సో ఎందుకు అలా అనిపిస్తుందంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వెళ్ళి అలా చేయడం జరిగింది. సో మళ్ళీ ఇలా చూడలేదు కదా మిగతా వేరే ఇండస్ట్రీ. అంటే ఇది ఒక అటాక్ ఇవ్వడానికి భయపెట్టించడానికి ఇలా చేస్తున్నారండి అంటున్నారు. అంటే జనాలు అయితే అలానే అనుకుంటున్నారు మీరు అన్నట్టుగానే. బట్ నేను ఆ రోజు కూడా హైడ్రాని నేను నాగార్జున గారు అయినప్పుడు ఫస్ట్ నేనే అప్పుడు వేరే ఛానల్లో డిబేట్ ఒకటి అటెండ్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను కూడా చెప్పింది ఇదే, నాగార్జున గారికి ఇట్లా అయిందని చెప్పి మీరు అంటున్నారు, రేపటి రోజు వీళ్ళు ఇదే సామాన్యుల మీదకి వస్తారు, అప్పుడు ఏంటి పరిస్థితి? మరి వాళ్ళకి ఏమైనా కంపెన్సేషన్, రిహాబిలిటేషన్ యాక్ట్ కింద ఏమైనా కంపెన్సేషన్ ఇస్తారా? ఎందుకంటే మీరు వచ్చి డైరెక్ట్ ఇల్లు ఇరగొట్టేస్తున్నారు వితౌట్ ఎనీ నోటీస్. ఏమన్నా అసలు యాక్చువల్లీ హైడ్రాకి నోటీస్ ఇచ్చే హక్కు కూడా లేదు. బికాస్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ త్రూ ఏ జీవో. ఒక బిల్లు పరంగా అసెంబ్లీలో పాస్ అయిన బిల్లు కాదు అది హైడ్రా అనేది. నేను అదే అన్నా, కమ్ విత్ క్లియర్ నార్మ్స్. ఒక బిల్లు లాగా పాస్ అయ్యి మీరు క్లియర్ ఒక బిల్లు లాగా యాక్ట్ కింద రండి, హైడ్రా యాక్ట్ కింద రండి. దీనిలో ఏమి అసలు క్లియర్గా లేదు. అంతే హ్యాపీజాడ్ ఒక జీవో వేసుకొని వచ్చి మీరు ఆ వీరగొట్టేస్తా ఆ నోటీస్ కూడా మళ్ళీ వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నోటీసులు లేదా హెచ్ఎండిఏ తరపు నుంచి నోటీసులు ఇచ్చి ఇరగొడుతున్నారు. వీళ్ళకి డైరెక్ట్గా నోటీస్ ఇచ్చే హక్కు కూడా లేదు. దట్ ఈస్ హైడ్రా. నేను అదే మీరు అది ఏం లేనప్పుడు మీరు హై హ్యాండెడ్గా డైరెక్ట్ వచ్చి ఇల్లు ఇరగొడుతున్నారు. ఈ డెమాలిషన్స్ అనేది లాస్ట్ స్టేజ్ యాక్చువల్లీ. మీరు ఫస్ట్ ఎందుకు చేస్తున్నారు ఇది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు పర్మిషన్స్ ఇచ్చిన ఈ అధికారులు ఏమైపోయారు, SRO రిజిస్ట్రేషన్ అయింది, అందరూ అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు. అన్ని పర్మిషన్స్ బిల్డర్స్ వీళ్ళన్ని తీసుకున్నారు. మరి బిల్డర్స్ అక్కడ లాలూచిపడి అధికారులతో వాళ్ళని చేసుకుంటే ఫస్ట్ వాళ్ళని ప్రాసిక్యూట్ చేయండి, వాళ్ళ మీద కేసులు వేయండి, వాళ్ళ నుంచి కంపెన్సేషన్ అనేది తెప్పియండి, వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి ఈ బాధితులకి ఇచ్చి అప్పుడు ఆ స్ట్రక్చర్స్ ఇరగొట్టండి అంట నేను. అవి చేయకుండా మీరు ఫస్ట్ డైరెక్ట్ గా వచ్చి జనాల మీద పడ్డారు ఏంటంటే అప్పుడు ఇంకా ఇది మామూలు ప్రజల మీదకి రాలే. అప్పుడే జస్ట్ నాగార్జున గారు అప్పుడు జనాలు కొందరు అప్పుడు ఆ లైవ్ ప్రోగ్రామ్ అన్నారు కూడా ఆయన కరెక్ట్ పని చేస్తున్నారు, జనాల జోలికి రారన్నారు. బట్ నెక్స్ట్ విత్ ఇన్ 1-2 months లో నెక్స్ట్ జనాల మీదకి వచ్చారు, సున్నం లేఖని అవన్నీ చాలా ఇన్సిడెంట్స్ అయినాయి కదా. మరి ఇవన్నీ అయినాయి. మరి దట్స్ వాట్ ఇట్ ఇస్. సీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక సిస్టమ్ రాంగ్ ఉన్నప్పుడు ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది. అండ్ వీ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. క్వశ్చన్ చేయకపోతే అది ఎప్పటికైనా మన మీదకి వస్తుంది. పక్కనోడికి అయితే మనకెందుకు అంటే రేపటి రోజు బుల్డోజర్ మన ఇంటి మీదకి వస్తుంది. సో వీ హ్యావ్ టు ఆస్క్ దోస్ క్వశ్చన్స్, వీ హ్యావ్ టు ఆస్క్ ద అథారిటీస్ వెన్ దే ఆర్ రాంగ్. అది మన హక్కు అది. సో అది చేయాలి మనం, అది చేసాం మనం. సో అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే మీరు ఇప్పుడు క్వశ్చన్ ఈ సెలబ్రిటీస్ మీద ఎందుకు ఇట్లా హై హ్యాండెడ్గా చేస్తున్నారు అది అని చెప్పి, అది మరి సెలబ్రిటీస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు ఎందుకు అవుతుంది మాకు ఇది? అది నిజంగానే ఒకవేళ వాళ్ళకి
ఇలా ఏమైనా అవుతుంది, ఇలా మేము ఇలా వాటికి మేము గురి అవుతున్నాం, టార్గెట్ అవుతున్నాం అనిపిస్తే దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ దే హ్యావ్ టు స్పీక్, అంతే కదా. దే కెన్ డూ ఎనీథింగ్, ఐ మీన్ దే కెన్ అంటే కొంతమంది పోస్ట్ లో కూడా defend చేయడం the authorities. జరిగింది. Hmm. అంటే రేవంత్ రెడ్డి గారి లాగా ఓటికి నోటు కేసులో ఇట్లా బ్యాగులు సర్దుకోలేదు. కేవలం ఆయన అంత పెద్ద క్రైమ్ కూడా చేయలేదు కదా అల్లు అర్జున్ గారు. ఎందుకు అంతలాగా అత్యుత్సాహం చూపిస్తుంది గవర్నమెంట్ అని చెప్పి అంటున్నారు చాలా మంది. బీఆర్ఎస్ నేతలు కానివ్వండి, బీజేపీ నేతలు కానివ్వండి, అండ్ ఇంకొంతమంది సెలబ్రిటీలు కూడా ఎందుకు గవర్నమెంట్ కేవలం సెలబ్రిటీల మీద, టాలీవుడ్ మీదనే ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తుందని కూడా కొంతమంది పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఏమోనండి జాగ్రత్త, ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ పర్సనాలిటీస్ ఎవరైతే పోస్టులు పెడతారో మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ మీద ఐటీ రైట్స్ అయితే చూసుకోమనండి. సో ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళ మీద కక్షపూరిత చర్యనే అంటే ఉంటుంది. నేను అలా అనట్లేదు, ఇట్స్ జస్ట్ జోక్, బట్ Yeah, వాట్ ఐఎమ్ yeah. సేయింగ్ ఇస్ ఆన్ లైటర్ నోట్, అది నేను అన్నది. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ Yeah. మరి ఇవన్నీ వాళ్ళకి ఇవన్నీ ఉన్నప్పుడు మరి అది అథారిటీస్ ని, గవర్నమెంట్ అథారిటీస్ ని అడగాల్సిన హక్కు కూడా ఉంది కదా. ఇప్పుడు ఏదైతే అపోజిషన్ పార్టీస్ పొట్లాడుతున్నారో వాళ్ళని అడగాలి ఖచ్చితంగా, ఇది ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి గట్టిగా దానికోసం మరి గట్టిగా చట్టసభల్లో కూడా అడగాలి, అసెంబ్లీ సెషన్స్ లో కానీ అక్కడ కానీ అడగాలి. వాళ్ళు అడగకుండా ఓన్లీ మనము మీడియా ముందు కొద్దిగా స్టేట్మెంట్స్ ఇస్తే సరిపోదు కదా. అసెంబ్లీ Yeah, సెషన్స్ yeah. లో అడగాలి, అన్ని They have to చోట్ల. fight for అండ్ their rights. ఫిలిం ఇండస్ట్రీ కానీ ఇందాక అన్నట్టు మీరు అన్నట్టు ఫిలిం ఇండస్ట్రీ నిజంగా టార్గెట్ అవుతున్నారు కొందరు అని అనుకున్నప్పుడు వీళ్ళందరూ ఒక యూనిటీ మీద ఉంది ఫస్ట్. వాళ్ళందరూ కలిసి దే హావ్ టు ఫైట్ బ్యాక్. యూనిటీ ఉంటేనే కదా ఎప్పుడైనా ఏదైనా అవుతుంది. ఇఫ్ దే ఆర్ ఇన్ యూనిటీ దెన్ దే కెన్ ఫైట్ బ్యాక్ ఎనీథింగ్, ఎనీ అథారిటీ. Okay. అప్పుడు వాళ్ళకు ఒక సొల్యూషన్ వస్తుంది. అంటే లీగల్ గా నేను చెప్పేది, True, లీగల్ గా true. దే కెన్ ఫైట్ త్రూ యూనిటీ, Yeah, yeah. లీగల్లీ ఓన్లీ. సో అలా చేస్తే బాగుంటుంది, అంతేగాని ఇలా చేశారు అలా చేశారని మనం అనుకుంటే కూర్చుంటే ఏమైతే చెప్పండి. వాళ్ళు చేసుకుని పోతారు, ఇక్కడ వీళ్ళది అయ్యేది అయితేనే ఉంటుంది. బట్ ఇంకోటి అండి, నేను దీని పరంగా ఇంకోటి కూడా చెప్దాం అనుకున్నాను. ఈ రీసెంట్ గా చూసుకుంటే మీరు అన్నట్టు ఈ సెలబ్రిటీస్ కొద్ది ఇష్యూస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. Exactly. వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి దానికి ఏదో ఒక ఇష్యూ టీవీలోకి ఎక్కువ ఎక్కుతున్నారు. సో ఇట్స్ హై టైమ్ దట్ ఈవెన్ సెలబ్రిటీస్ షుడ్ మెయింటైన్ సమ్ డీసెన్సీ ఇయర్. దే షుడ్ ఆల్సో బీ రెస్పాన్సిబుల్ కొద్దిగా హుందాతనంతో. ఎందుకంటే వాళ్ళకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. True. వాళ్ళు ఏం చేసినా బ్లైండ్ గా ఫాలో అయిపోయేటోళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు దే హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. మనం ఏం చేస్తున్నామంటే మన ఫ్యాన్స్ కూడా ఫాలో అయిపోతారు, మనం కొద్దిగా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయడం మంచిదని చెప్పి ఉంటే అప్పుడు హుందాతనం మెయింటైన్ చేస్తే ఇలాంటి ఇష్యూస్ కూడా మళ్ళీ ఫ్యూచర్లో రావని నా ఉద్దేశం. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఆల్ దోస్ సేఫ్టీ మెజర్స్, ఇప్పుడు ఈ ఈవెంట్ సంగతి చూసుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు కూడా థియేటర్ యంత్రాంగం కానీ హీరోస్ కానీ వాళ్ళు కూడా కొద్దిగా థియేటర్ యంత్రాంగానికి అండ్ వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్కి కొద్దిగా స్ట్రిక్ట్గా చెప్పి కరెక్ట్గా చూడండి, అన్ని పర్మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయి చూసుకోండి, సేఫ్టీ మెజర్స్, పోలీసు వాళ్ళు ఎక్కువ మంది ఉంటేనే మాకు చెప్పండి, అప్పుడే మేము వస్తాం, అయితే రాము. ఇలా కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ వీళ్ళు పెడితే అప్పుడు నిజంగా ఫ్యూచర్లో ఈవెంట్స్ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అలాంటివి చేయాలంటారు నేను ఫ్యూచర్లో కూడా. జస్ట్ బికాజ్ ఇప్పుడు ఇది అయింది, కొన్ని రోజులు మనం మాట్లాడుకుంటాం, కొన్ని ఛానల్స్లో ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడతాము, అది కొద్దిగా హైప్ అవుతుంది, దాని తర్వాత అందరం మర్చిపోతాం. అలా కాకుండా దే హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్ నౌ అండ్ ఇట్స్ హై టైమ్ దీస్ పీపుల్ ఆల్సో షుడ్ బీ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అంటున్నాను నేను. టువర్డ్స్ దర్ ఫ్యాన్స్ అట్లీస్ట్ దే హ్యావ్ టు బీ వెరీ మచ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి వీళ్ళ గురించి టికెట్లు కొనుక్కొని అది 1000 రూపాయలు పెట్టినా కూడా టికెట్ కొనుక్కొని ఫస్ట్ డే చూస్తారు. మరి వాళ్ళ ప్రాణాల మీద కొద్దిగా మీకు కూడా రెస్పాన్సిబుల్ ఉండాలి కదా. మీ మీద నమ్మకంతో మీ ఈవెంట్స్కి వస్తున్నప్పుడు అంతే నమ్మకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ. సో ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది యాజ్ అ సెలబ్రిటీ అనేది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.